जय मैं सानू అందరూ మీ యొక్క తెలంగాణ భవనాలతో బాగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినా అంత బిజీగా ఉన్నాం. మనం కాల్ చేస్తే ఖచ్చితంగా మనకు రిప్లై కాల్ వస్తుంది. అప్పుడే తర్వాత ఏం చేసి మన ఊరు పూర్తి స్థాయిలో మనకు సమస్య ఏదని చెప్తే ట్రై చేయడానికి ప్లస్ ఆ పని చేయడానికి 100% ట్రై చేస్తాం. అది చాలా బాగుంటుంది. ఒకసారి మన ఊరు నుంచి పక్క ఊరు పోతేనే మా ఊరు ఏం పని లేదని బాగుంటుంది. కానీ అట్లా కాకుండా చాలా విషయాలు ఏమైనా అడిగితే అట్లా లేకపోతే మనమే చేయొచ్చు లేదు పర్సన్ కానీ అంటే మనకు తెలిసిన వాళ్ళు కానీ బాగా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. ప్లస్ ఫిట్నెస్ కూడా బాగుందని నా ఫీలింగ్. అదే డెప్తో అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు పట్టుకొచ్చింది కానీ మిగతా అంతా సేమ్ ఉన్నది. ఫిట్నెస్ కూడా ముఖ్యం. తిరగటం అంటే ఫిట్నెస్ కూడా ఉండాలి. ఆ పైకి ఏం పోతానంటే కష్టంగా వదిలేదు. సుబ్రహ్మణ్యం గారిలో మనలో శివ అదేవిధంగా కొంచెం ఏర్పాటు చేసుకొని విజయవంతంగా మనం ముగించుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా వార్తా రిపోర్టర్ దేవచూరి మణిదీప్కు దీనికి పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని కోరుకున్నాడు. నిజంగా అతను కూడా మనం ఈ తరఫున అభినందన ఈ కార్యక్రమాన్ని ఉపయోగించాం. అందరం మన ఫ్రెండ్స్ సరదాగా వీడియో అవసరం లేదు. అందరూ తమ అభిప్రాయాలు చూస్తే బాగుంటుంది. సరదాగా పెద్ద జానీ మనతో పాటు కార్తీ చైతన్యం వస్తాం. అందువల్ల గౌరవిస్తాం. మా ఉంటారు మన ఫ్రెండ్ ఏం మాట్లాడారు. తిరుపతి గారు పీపీ చేశారు. ఆయన పోతే అనిపిస్తాం బయట బాగుంది. అయితే వాళ్ళ గురించి వద్దు ప్రస్తుతానికి. నేను విలేకరి చేయడానికి 97 తర్వాత శివ కూడా విలేకరిగా వారపత్రికలో పనిచేశాను. ఫస్ట్ అలా ఫుల్ ఉండేది. ఐటమ్ రాగానే ఇట్లా వచ్చిన నాన్న చూపిస్తున్నారు. ఇట్లా కష్టపడటంలో వేరే డ్యూటీస్ కొరియర్ కూడా ఉండేది. సరే కుర్రోడు యాక్టివ్ ఉన్నాడే అనుకున్నాను. అన్న చెప్పినట్టు ఏదైనా ఒక పతాక స్థాయికి చేరుకోవాలంటే చాలా కష్టపడతాం.